చంద్రబాబు గారి మీద అంటే ఎలక్షన్ ముందైతే ఒక మాట అయితే వినిపించేదండి. అంటే చంద్రబాబు గారు మీరు సూపర్ సిక్స్ అనేది మీరు పెట్టిన తర్వాత నేను చాలాసార్లు పబ్లిక్ బైట్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు పబ్లిక్ ఏమనేవారంటే చంద్రబాబు గారి విషయంలో మేము ఎందుకు అంత నమ్మకంగా లేము, రేపు పొద్దున ఆయన వస్తే అది చేస్తారో లేదో మాకు తెలియదు, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు మాకు చేస్తున్నారు కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే నేను చాలా ఊర్లు తిరిగినప్పుడు కట్ చేస్తే వాళ్ళే ఆయనకి వ్యతిరేకంగా వేశారు. ఎందుకంటే ఫలితం అయితే తెలుస్తుంది. అంటే చంద్రబాబు గారి మీద ఒక రకమైన అంటే అది అపప్రద అనొచ్చు, లేకపోతే ఒక ముద్ర అనొచ్చు. అంటే అది బలవంతంగా వేసిన ముద్ర అని అనుకోవచ్చేమో. అంటే ప్రతిపక్షాలు విమర్శ చేయడానికి ఒక సాధనంగా వాడుకున్న ఒక ముద్ర అని అనుకోవచ్చు. అలాగేమైనా అనుకుంటున్నారండి? అలా అనుకోవచ్చు అంటారా? ఖచ్చితంగా అండి. చంద్రబాబు గారు గతంలో ఏ హామీలు ఇచ్చారు, అమలుపరిచారా లేదా? ఇప్పుడు సపోజ్ మొన్న సూపర్ సిక్స్లో మనం ఇచ్చాం, వచ్చి 4 రోజులు అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు, మీకు ఇప్పుడు పింఛను 3000, 2000 పెంచిన తెలుగుదేశం పార్టీయే. ఆ 1000 రూపాయలు పెంచడానికి ఒక 5 సంవత్సరాలు టైం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. రేపు నేను అధికారంలోకి వస్తే జూలై నెల నుంచి కాదు, ఏప్రిల్ నెల నుంచే నేను పెంచిస్తాను, జూలై నెలలో 7000 రూపాయలు ఇస్తాను అని చెప్పారు. ఎస్, ఆ నెలకి 1000 రూపాయలు బ్యాలెన్స్ ఇస్తాను అనుకున్న 4000, మనం 1000 రూపాయలు పెంచుతాం అనుకున్నాం, నెలకు 4000, పాతకు 3000, మొత్తం 7000 ఇస్తామని చెప్పారు. జూలై 1వ తేదీన ఇచ్చేశారు. జూలై 1వ తేదీన ఆల్రెడీ ఇస్తానని అమౌంట్ ఇచ్చేశారు. అలాగే గతంలో నిరుద్యోగ భృతి ఇస్తానని ఇచ్చారు, కాకపోతే మొదటి 4 సంవత్సరాలు ఇవ్వకుండా చివరి సంవత్సరం ఇచ్చారు. అది చిన్న విమర్శకు లోనైంది. అందుకే ఈసారి గతంలో మేము మొన్న మేనిఫెస్టోలో ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో, ఏ హామీలు అయితే ఇచ్చామో, అది ఎంత వీలైతే అంత తొందరగా ఇవ్వాలనేది ఈరోజు ప్రభుత్వ ప్రయత్నం. అందులో భాగంగానే 4000 రూపాయలు పింఛన్ ఇప్పటికే మేము ఇవ్వడం జరిగింది. తల్లికి వందనానికి సంబంధించి ఇప్పటికే మార్గదర్శకాలను మేము రిలీజ్ చేయడం జరిగింది. అన్నా క్యాంటీన్లకు సంబంధించి రేపు ఆగస్టు 15వ తేదీ నుంచి అన్నా క్యాంటీన్లు కూడా పెట్టడానికి ప్రభుత్వం ఆల్రెడీ ప్రణాళికని రచిస్తున్నది. మనం ఇచ్చిన సూపర్ సిక్స్లో ఏ అంశాలు అయితే చెప్పామో అవి ఎంత వీలైతే అంత తొందరలో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ప్రతిపక్షాలు కేవలం ఏదో బురద జల్లాలని జల్లుతున్నాయి తప్ప ఆ బురద ఇక ఎంతో కాలం వాళ్ళు జల్లలేరు. అయిపోయింది, వాళ్ళ స్టోరీ అయిపోయింది. ఇప్పుడు బురద జల్లడానికి వాళ్ళకి అవకాశం కూడా లేదు. ఎందుకంటే నెల రోజుల్లో ఎన్నో అద్భుతాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చి. సో ఆ ముద్ర నుంచి బయటపడినట్టు చెప్పచ్చా అండి? ఖచ్చితంగా 1 ఇయర్కి టోటల్ బయటకు వచ్చేస్తాం. 1 ఇయర్లో ఇంచుమించుగా మేము అనుకున్నవన్నీ, చంద్రబాబు నాయుడు గారు అనుకున్నవన్నీ కూడా చేసేస్తారు. సార్ అప్పట్లోని యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ ఇస్తూ ఉంటే చంద్రబాబు గారు చాలాసార్లు విమర్శించారు, మరో శ్రీలంకన్ చేస్తూ ఉన్నారని. అంటే అప్పట్లో మొదట్లోనే, తర్వాత దాన్ని మళ్ళీ రెక్టిఫై చేసుకున్నారు. ఎందుకంటే ఆ సంక్షేమం మేము కూడా ఇస్తాము, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ చేస్తాము ఇట్లాగని చెప్పి. యాక్చువల్గా ఇప్పుడు మీకు కత్తి మీద సాము. ఎందుకంటే మీ నాయకులు చెప్తుంది ఏంటంటే రాష్ట్రం దివాలా తీస్తుంది ఆర్థికంగా అన్ని రకాలుగా, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ లేకుండా పోయింది. సార్ అలాగే అంటే మెట్రోకి సంబంధించి, అంటే ఉత్తరాంధ్రకి సంబంధించి, విశాఖపట్నానికి సంబంధించి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అంటే కొన్ని ఇష్యూస్లో, అంటే టీడీపీ నాయకులు కూడా కొన్ని ఇష్యూస్ మీద బలంగా పోరాడారు. ఒకటి స్టీల్ ప్లాంట్ ఇష్యూ, రెండవది మెట్రో. అంటే మెట్రో కావాలి అని చెప్పి ఒక డిమాండ్గా ఉంది. అంటే మెట్రో వస్తే విశాఖపట్నం అనేది హైదరాబాద్కి ధీటుగా ఒక గొప్ప నగరంగా ఎదిగే అవకాశం ఉంది అని చాలామంది నాయకులు మీ వాళ్ళు కూడా భావించారు. దానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు నిన్న ఏమైనా ప్రామిసులు కానీ లేకపోతే దానికి సంబంధించిన క్లారిటీ కానీ ఇచ్చిన సందర్భం ఏదైనా ఉందా అండి? ఎస్, నిన్న ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్లో విశాఖ నగరంలో ఉన్న అధికారులతో రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు వీళ్ళతో రివ్యూ మీటింగ్ పెట్టారు. చాలా క్లియర్ కట్గా చెప్పారు, ఈసారి విశాఖపట్నం ప్రజలు మొదటి నుంచి ఆదరిస్తున్నారు. ఇప్పుడైతే 95,000, 93,000 మెజారిటీతో ఆదరించారు. విశాఖపట్నం సిటీ నాకు హార్ట్కి టచ్ అయిన సిటీ. ఉత్తరాంధ్ర ప్రజలకి, విశాఖ ప్రజలకి ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఇంకా ఏదో చేయాలి, ఏదో ఒకటి కాదు ఇంకా ఏదో చేయాలి అంటూ మెట్రోని ప్రస్తావించారు. మీరు మెట్రోకు సంబంధించి ప్లాన్ ప్రిపేర్ చేయండి. సాధారణ మెట్రో కాకుండా మల్టీ లెవెల్ మెట్రో, అంటే 3 టైర్ మెట్రోని ప్లాన్ చేయమన్నారు. ఈ 3 టైర్ మెట్రోలో భాగంగా దీనివల్ల లాభం ఏంటంటే, ఒకటి దిగుని ఆల్రెడీ మనకి అయిపోయిన అనుకోని కానీ ఉన్న రోడ్లలో ఆల్రెడీ వెహికల్స్ వెళ్తాయి. దాని మీద సెకండ్ దాన్ని కూడా రోడ్డు వేగా ఉంచుతారు. దానిపైన థర్డ్ అది మెట్రో రైలు, దాని మీద ప్రయాణం చేయొచ్చు. అంటే 2 రోడ్డు రవాణాకు సంబంధించినవి. సో దానివల్ల లాభం ఏంటంటే ట్రాఫిక్ సమస్య, ట్రాఫిక్ అంతరాయం మనకు పూర్తిగా నివారించబడుతుంది. దీనివల్ల అదనంగా రెండోసారి భూమిని సేకరించాల్సిన అవసరం ఉండదు. సో అవసరమైతే
సాధారణ మెట్రో కంటే దీనికి కొంత ఇన్వెస్ట్మెంట్ ఎక్కువైనప్పటికీ దాని మీద వచ్చే ప్రభావం, దాని మీద వచ్చే ఫలితం ఎక్కువ ఉంటుంది. అంటే మల్టిపుల్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి దాని మీద మీరు వర్క్ చేయండి. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి నాకు టోటల్ డిపిఆర్తో సహా సిద్ధంగా ఉండండి అని చెప్పి నిన్న ఆల్రెడీ మెట్రోకి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ 5 సంవత్సరాల్లో మేము మెట్రో పూర్తి చేసే మళ్ళీ నెక్స్ట్ ఎన్నికలకు వెళ్ళడానికి అవకాశం ఉంది. సార్ అలాగే నిన్న అంటే స్టీల్ మినిస్టర్ గారు కూడా కుమారస్వామి గారు ఒకప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రిగా చేసిన పెద్ద ఆయన, తర్వాత ఇప్పుడు స్టీల్ మినిస్టర్గా ఉన్నారు కేంద్రంలో. సో ఆయన వచ్చి స్టీల్ ప్లాంట్ని మీ సమస్య లేదు, మీరు భయపడద్దని చెప్పి ఒక భరోసా అయితే ఇచ్చారు. అక్కడ ఉండే నాయకులకు కావచ్చు, ఉద్యోగులకు కావచ్చు, దాని మీద ప్రేమ చూపించే ప్రతి ఒక్కరికి. దీనికి సంబంధించి మేము మోదీ గారితో మాట్లాడుతున్నాం ఇట్లాగని అన్నారు. అంటే స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా రక్షించే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? ప్రైవేటైజేషన్ దిశగా వెళ్లకుండా అట్లాగే గవర్నమెంట్ ఇష్యూగానే, గవర్నమెంట్ ఫ్యాక్టరీగానే ఉంచుతూ ఎట్లా చేసే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? మొన్నటి వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యంగా నారా లోకేష్ గారు అయితే ఉత్తరాంధ్ర పర్యటనలో వచ్చినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు, స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ మేము చేయడానికి ఒప్పుకోము, వ్యతిరేకిస్తాం, ఖచ్చితంగా ఇది ప్రభుత్వ రంగ సంస్థగా కొనసాగుతుంది అని చెప్పారు. కుమారస్వామి గారు వచ్చి రావడానికి ముందు రోజు భరత్ గారు, పల్లా శ్రీనివాస్ గారు, నేను కూడా స్టీల్ ప్లాంట్ సిఎండితో కూర్చుని రివ్యూ మీటింగ్లో, నేను కూడా ఆ రోజు 2 hours రివ్యూ మీటింగ్లో ఉన్నాను నేను కూడా. సో పీపీటీ ద్వారా స్టేటస్ ఏంటి అన్నీ వాళ్ళు చూపించారు. సో దీన్ని ఎట్లా ప్రొటెక్ట్ చేస్తాం అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఒక 8,000 కోట్ల రూపాయలు ఇప్పుడు అప్పుల్లో ఉంది. అది కేంద్రం కానీ 8,000 కోట్ల రూపాయలు కానీ ఇస్తే ఆ 8,000 కోట్లతో ఇప్పుడున్న అప్పులన్నీ తొలగించుకొని మరలా మేము సేల్స్ని పెంచుకొని 7 మిలియన్ మెట్రిక్ టన్నుల దాని కెపాసిటీ ఉంది. సేల్స్ మాత్రం 6.3 వరకు మ్యాక్సిమం తీసుకుని వెళ్తే మనకి లాభాల బాటలో వెళ్ళడానికి ఉంటుందని మనకు ఆ పీపీటీ ద్వారా మనకు అర్థమైంది. సో దీన్ని లాభాల బాటలో తీసుకుని వెళ్ళాలంటే ఒకటి, ఆ అప్పులు తొలగించుకోవాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం సహాయం అవసరం. 2, బయలుదేరిలా గనుల నుంచి మనకి బొగ్గు సప్లై కావాలి, ఐరన్ ఓర్ సప్లై కావాలి. సో బొగ్గు, ఐరన్ ఓర్ అనేది మనకి మెయిన్ ఇప్పుడు మనకు కావాల్సింది. సో దానికి సంబంధించిన గనులు కానీ మన విశాఖ స్టీల్ ప్లాంట్ కేటాయిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లాభాల బాటలో పయనిస్తుంది. సో అక్కడ ఒక ప్రత్యేక అధికారి నియమిస్తే ఆ అధికారి కూడా ఏమంటున్నారంటే, నేను ఇక్కడ ఎంప్లాయీస్ని చూశానండి, బయట ఒక టాక్ ఉంది, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఎంప్లాయీస్ సరిగ్గా పనిచేయట్లేదు, పని సంస్కృతి లేదు అని. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నాకు అది కనపడలేదండి, చాలా చక్కగా పనిచేస్తున్నారు విశాఖపట్నం ఎంప్లాయీస్. దీని మీద మనం ఉన్న లోపాలు కానీ తొలగించుకోగలిగితే ఖచ్చితంగా ఇది మంచి ప్రభుత్వ రంగ సంస్థ, లాభాల బాటలోకి తిరిగి తీసుకెళ్ళవచ్చు అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో ఇదొక మార్గం. లేదు అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వాడు దాన్ని తీసుకుని వాడే నిర్వహించడం, అంటే సెయిల్లో మెర్జ్ చేయడం అనేది. సో రెండిట్లో ఏది జరిగినప్పటికీ వేలాది మంది అక్కడ కార్మికులు పనిచేస్తున్నారు, వారి ప్రయోజనాలు కాపాడినట్టు ఉంటుంది. పైగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది విశాఖ ప్రజలది కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. 1900 అంటే 2 తెలుగు రాష్ట్రాల సొత్తుగా భావించవచ్చు కదా. ఖచ్చితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ హక్కు తెలుగు ఆంధ్రుల హక్కు అన్నారు సార్. ఇది ఇందిరాగాంధీ గారు దక్షిణ భారతదేశంలో ఒక ఇనుముకు కర్మాగారం పెడతామని అన్నప్పుడు తమిళ వాసులు తమకు కావాలని వాదిస్తే, కన్నడ వాసులు తమకు కావాలని వాదిస్తే, ఆంధ్రులు మాకు కావాలి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదాన్ని తీసుకొచ్చి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని సాధించుకున్నారు. విశాఖ ఉక్కు అనేది తెలుగు రాష్ట్ర ప్రజల యొక్క హక్కు, అది మన సెంటిమెంట్ అది. కాబట్టి ఇది విశాఖ ప్రజలు మాత్రమే కాదు, ఆంధ్ర ప్రజలకు సంబంధించింది. అందుకే చాలా స్పష్టంగా లోకేష్ బాబు గారు మేము కాపాడుతామన్నారు, బాబు గారు కూడా కాపాడుతామన్నారు, కుమారస్వామి గారు కూడా నిన్నొచ్చి వేలాది మంది ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడుతాం, లక్షల కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలు మేము కాపాడుతాం. విజిట్ బుక్లో కూడా ఆయన రాశారు, ఈరోజు పేపర్లో కూడా వచ్చింది ఆయన రాసింది. ఏవో కొన్ని డెక్కన్ క్రానికల్, కొంతమంది పక్షాల పత్రికలు తప్పుగా రాస్తున్నాయి. అంటే ప్రజల సెంటిమెంట్ని దెబ్బతీద్దామని, ఏదో ఒక ఆందోళన సృష్టిద్దామని చెప్పి లేనిపోయిన రాతలు రాస్తున్నాయి తప్ప చాలా స్పష్టంగా ఉన్నదండి ఎన్డీఏ ఈరోజు విశాఖ ఉక్కు కర్మాగారం రక్షించబడుతుంది.